Good morning to all of you. Welcome to Legal Matters by Sai Baba Sankara. ఈ వీడియోలో ఆనరబుల్ ఢిల్లీ హైకోర్ట్ obiter dicta. Don't underestimate the wisdom of voters. Don't underestimate the wisdom of voters. ఫన్నీగా చెప్పుకోవాలనుకుంటే చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో షారుఖ్ ఖాన్ గుర్తుందా? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. వాడు తమ్మి ఎంత ఎత్తు నుండి 6 అడుగుల మీద డైలాగ్ వేస్తాడు. అలాగే యాజ్ అడ్వకేట్స్, బడ్డింగ్ అడ్వకేట్స్ మీ అందరికీ చెప్తుంటాం, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఏ లిటిగెంట్. మీకన్నా తెలివిగలవాడు అయి ఉండొచ్చు. రైట్, సందర్భమైన ఇలాంటి సందర్భం వచ్చింది కాబట్టి సరదాగా చెప్పుకున్నాం. నౌ కమ్ బ్యాక్ టు అవర్ కేస్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఆర్ ది విజ్డమ్ ఆఫ్ ద ఓటర్స్ అని ఢిల్లీ హైకోర్టు వారు చెప్పారు. దేంట్లో ఏంటో డిస్కస్ చేద్దాం. మొదటగా కేసులో పేరు తెలుసుకున్నాం. సుర్జీత్ సింగ్ యాదవ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్. సుర్జీత్ సింగ్ యాదవ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ ఢిల్లీ హైకోర్టు ముందు వచ్చింది. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మదన్ మోహన్ ఆయన పేరు ఉన్నాడు. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ బిల్ టు ప్రాసిక్యూట్. ఇట్ హస్ కమ్ బిఫోర్ ది ఢిల్లీ హైకోర్ట్. మన్మోహన్, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ అండ్ ఎంపీ సింగ్ అరోరా, 2 judges bench. Actually, a petition was filed by the so-called Suman Singh Yadav to prosecute the opposite or opponent parties' leaders like Rahul Gandhi, Arvind Kejriwal, and Akhilesh Yadav because of their statements which affect the image of India in the World Forum. The public interest litigation is filed against Arvind Kejriwal or Rahul Gandhi and Akhilesh Yadav to prosecute them for giving the misleading statements, or in the law of torts, I told you they are called as misstatements. What is this misstatement? Let us go first. So in a meeting, Rahul Gandhi stated that waiving of loan of 16 lakh crores. ఇప్పుడున్న ప్రభుత్వము 16 లక్షల కోట్ల అప్పులన్నింటినీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ ఫ్యూ ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళకి తెలిసిన ఇండస్ట్రీలకి తీసి అవతల పడేసింది. ఎన్పిఏ కింద డిక్లేర్ చేసింది. వైవర్ అంటారు, ఎన్పిఏ అనకూడదు, వైవర్ అంటే వాళ్ళకి అప్పులు కట్టపోయినా పర్వాలేదు అని చెప్పి చేసింది. కేవలం దే ఆర్ ఫేవరింగ్ ఓన్లీ ఎ ఫ్యూ ఇండస్ట్రియలిస్ట్. దీనివల్ల ఏమవుతుంది? ప్రభుత్వము, సో దీని ముందు ఒక చిన్న జోక్ చెప్తాను. సహజంగా బ్యాంక్ అంటే ఏమిటి? బ్యాంకుని గురించి ఒక ఆయన జోకులర్గా ఏం చెప్పాడంటే, బ్యాంక్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ది ఇన్నోసెంట్ పబ్లిక్ డిపాజిట్ దేర్ మనీ థింకింగ్ దట్ దే విల్ బి సేఫ్. అమాయకుడు బ్యాంకులో డబ్బులు వేసుకుంటాడు, ఎందుకని? సేఫ్గా ఉంటాయని. Whereas a businessman takes away and declared as NPA, తీసుకుపోతాడు, తిరిగి కట్టడు. ఇది బ్యాంక్ వ్యవహారం. అర్థమైందా? ఇలా అంటే ఇది కూడా మిస్లీడింగ్ స్టేట్మెంట్ అనుకోకండి, సరదాగా చెప్తున్నాను. సో కాబట్టి వీళ్ళు ఇలా మాట అనకూడదు. అంటే ప్రపంచంలో ఏమవుతుంది మిగతా వాళ్ళ దృష్టిలో, ఓహో ఇండియాలో బిజినెస్ చేసి డబ్బులు ఎగ్గొట్టొచ్చును అని అనుకుంటారు. కాబట్టి దే ఆర్ ఆల్ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్. సో దే హ్యావ్ ఈ యొక్క ఎందుకు ఇచ్చారు రాహుల్ గాంధీ, వీళ్ళంతా పొలిటికల్ దానికోసమే కదా. సో దే హ్యావ్ గివెన్ ద ఫాల్స్ స్టేట్మెంట్ with an intent to damage India's image and credibility in the world forum. They have to be prosecuted అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. దీని మీద ఢిల్లీ హైకోర్టు చెప్పారు, ఏమయ్యా దీనిలో మెయిన్ పాయింట్, దే ఆర్ ఆల్ డిఫమేటరీ అన్నారు, డెరాగేటరీ అన్నారు, యాక్షన్ తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు ఒక మాట అన్నారు, డిడ్ ఎనీ బిజినెస్ మ్యాన్ ఫైల్ ఎ కేస్? Did any industrialist file a case? ఇప్పుడు ఎవరు ఎఫెక్ట్ అయింది దీనివల్ల?
బిజినెస్ పీపుల్ ఇండస్ట్రీ అంతా తమ్ముడు అడుగులు బ్యాంకులకు తిరిగి కట్టరు, అయినా గవర్నమెంట్ వాళ్ళని వదిలేస్తుంది సెలెక్టెడ్ ఫ్యూ అని. మరి వాళ్ళకి ఎవరన్నా బాధ వచ్చిందా? ఎవరన్నా వేసారా? ఎవరు లేదే, నీకెందుకు? ఇఫ్ దే ఆర్ డిఫేమ్డ్ ఆర్ ఇఫ్ ది ఇమేజ్ ఈస్ గోయింగ్ అగెనెస్ట్ ఐదర్ ద గవర్నమెంట్ ఆర్ ది ఫ్యూ బిజినెస్ పీపుల్ ఆర్ ఇండస్ట్రీస్, దే విల్ కమ్ అండ్ ఫైల్ ఎ కేస్. వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్? దెన్ ఈజ్ ఇట్ ఎ కేస్ వేర్ లోకస్ స్టాండీ ఈజ్ నాట్ accepted. లోకస్ స్టాండీ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్. దీంట్లో జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది అని ఇతను ఏమన్నాడు, ఆటోమేటిక్ అడ్వకేటు, సార్ ది పీపుల్ ది ఓటర్స్ విల్ బి మిస్లెడ్. అప్పుడు వచ్చింది డైలాగ్ ఒబిటర్ టిక్టా. సో ప్లీజ్ రిమెంబర్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ది విజ్డమ్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. అర్థమైందా? ది పీపుల్ నో సంబడి లీడ్స్, సంబడి మిస్లీడ్స్, బట్ పీపుల్ విల్ నాట్ బి మిస్లెడ్. ప్రభుత్వం రేపొద్దున రాబోయే ఎలక్షన్స్ టైంలో మీరు చూడండి, రకరకాల మాటలు చెప్తారు, రకరకాలు ఉంటాయి, కానీ జనం ఎవరికి ఇష్టం వస్తే వాడికే ఓటేస్తారు. అంతేగాని మీరు చెప్పిన మాటలు విని ఓటేస్తారని మీ యొక్క పొరపాటు. సో అల్టిమేట్లీ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద విజ్డమ్. నీకు ఎందుకయ్యా లోకల్ స్టాండర్డ్ అది పోడలేదు, డిస్మిస్ ది పిటిషన్ యాజ్ విత్డ్రాన్. అర్థమైందా? ఇంకా రెండవది, వీళ్ళు పిల్లలు కూడా ఇంకోటి ఇచ్చాడు, సజెస్టెడ్ రిమూవల్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఫ్రమ్ ది యూట్యూబ్ అండ్ అదర్ ఛానల్స్. సో ఇట్లా రాహుల్ గాంధీ మాట్లాడినని తీసేయమన్నాడు. అదేం కుదరదు. డిసిడెన్స్ అంటారంటే డెమోక్రసీలో క్రిటిసిజం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్, కాబట్టి కాదంటానికి లేదని చెప్పన్నారు. కాబట్టి ఇలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ సరదాగా ఉంటాయి. ఎనివే, షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్ గుర్తొచ్చింది కాబట్టి సరదాగా నవ్వుకోండి, బట్ ఇంపార్టెన్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.